గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై సాయినాథ్. చెప్పచ్చు, నాకు తెలుసండి, నేను ఎవరో తెలుసండి అంటాడు. నువ్వెవరు అంటే చెప్పవచ్చు, ఏదో ఆత్మ పరమాత్మ అర్థం లేని అర్థం లేకుండా అది తెలియకుండా మాట్లాడుతుంటారు. అవునా? మరి నీ జీవన విధానం ఏం చేస్తావు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాన్ని చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి ప్రధానంగా కావాల్సింది ఏంటంటే ఎదుటి వాళ్ళని తెలుసుకోవటం కాదు. దానివల్ల ఏం ప్రయోజనం లేదండి. మన రాముడి గురించి పూర్తిగా తెలుసుకున్నా ఉపయోగం లేదు, కృష్ణుడి గురించి పూర్తిగా తెలుసుకున్నా ఉపయోగం లేదు. అసలు ఎక్కడా కూడా శాస్త్రం వాళ్ళ గురించి తెలుసుకోమని చెప్పట్లా. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే నీ గురించి నువ్వు తెలుసుకో అని చెప్తున్నారు. ఎందుకో తెలుసా? నీ గురించి నీకు తెలియకపోతే ఆ పరతత్వ రూపాలైనటువంటి మహనీయుల గురించి నీకు తెలిసే అవకాశమే లేదు. అసలు కామన్ సెన్స్. మన గురించి మనకేం తెలియదు. ఎందుకని? మనల్ని మనం చూడాలంటే భయం, అంత భయంకరంగా ఉంటుంది. అదే నీకు మార్గం చూపిస్తుంది, అంతేగాని ఎంతసేపు బయట చూడటం కాదు. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, సనాతన ధర్మంలో సత్యము చెప్తున్నటువంటి భాషణం నీవు ఆనందంగా బ్రతకాలంటే నీలోకి ప్రయాణం నువ్వు ఎలా చేయాలో తెలుసుకో. హ్యాపీ లివింగ్కి ఏంటి మార్గం అనేది తెలుసుకుంటే తప్ప మానవుడు ఆనందంగా జీవించడానికి అవకాశమే లేదు మిత్రమా. సాయిబాబా వారి యొక్క అవతార విశేషం ఏమిటి అని మనం చూసినట్లయితే, సాయిబాబా వారు వచ్చింది మత సామరస్యము కొరకు కాదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రతి వాళ్ళు ఏం చెప్తారంటే సాయిబాబా మత సామరస్యం కోసం వచ్చారండి అని చెప్తారు. అని చెప్పి వెంటనే వాళ్ళు అనేది ఏంటంటే అన్ని మతాలు కలవలేదు కదా అని చెప్తారు. అన్ని మతాలు సమానం అనేది అసలు ఎవరు చెప్పరండి. తెలియని వాడు చెప్తాడు. అన్ని మతాలు సమానమైతే ఇన్ని విభేదాలతో ఇన్ని పెట్టాల్సిన అవసరం ఏముందండి? మతం యొక్క పుట్టుకే భేదం. ఇది గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. సాయిబాబా అవతార కార్యం వేరు. అదేంటో చూద్దాం మనం ముందు. ఏది మనం అనుకుంటున్నామో అది కాదని చెప్తున్నాం. ఇప్పుడు సర్వమత సమైక్యత అని చెప్పారు. తప్పది, తెలియని వాళ్ళు చెప్పిన మాట అది. అందుకోసం ఆయన పడితే వాళ్ళని అడగకూడదు. ఎవరు చెప్తే వాళ్ళు చెప్పిందల్లా వినడానికి వీల్లేదు. ఎందుకంటే దాన్ని సహేతుకంగా ఉండాలి కదా. మతము యొక్క పుట్టుక ప్రాతిపదిక ఏంటి చెప్పండి? ఒకేటే అయితే పుట్టుక ఎలా వస్తుంది? భేదం లేకుండా పుట్టుక ఎలా వస్తుంది? భేదం కాబట్టే, ఉన్నదానికి అన్యంగా ఉన్నది కాబట్టే దాని పుట్టుక ప్రారంభమైంది. మరి రెండు భేదమైన వస్తువుల్ని ఏకం చేయటం హాస్యాస్పదమైనటువంటి విషయం. అది ఎవరు చేయరు. అసలు మనకు చూస్తేనే అర్థమైపోతుంది. బాబా చెప్పింది ఏంటంటే మతాలన్నీ ఒకటని చెప్పలా సాయిబాబా. మానవులందరూ ఒకటి. అంతా ఒక్కటైనటువంటి మానవులు మతాల పేరిట, కులాల పేరిట, ప్రాంతాల పేరిట, దేశాల పేరిట ముక్కలు చెక్కలైపోయి కొట్టుకొని ఈరోజు మూడవ ప్రపంచం యుద్ధం వస్తుందేమో అనేటువంటి భయంలో బ్రతుకుతున్నటువంటి పరిస్థితిని తెచ్చుకుంది మనం. దేనివల్ల ఇదంతా? ఏకంగా ఉన్నటువంటి మానవ జాతిని రకరకాలుగా విభజించేసుకున్నాం మనం. వాడు నల్లవాడు, వీడు తెల్లవాడు, వీడు గోధుమ రంగు వాడు, వాడు పసుపు రంగు వాడు, రకరకాలు. వీడు మా గ్రూప్ వాడు, వాడు ఈ గ్రూప్ వాడు, మా ప్రాంతం వాడు, మా రాష్ట్రం వాడు, మా జిల్లా వాడు, మా కుటుంబం వాడు, మా ఇంటి పేరు వాడు. ఈ రకరకాలుగా చేసుకుంది మనం. భేదభావం బ్రతుకుతుంది మనం, దుఃఖపడుతుంది మనం. ఇది వాస్తవమా? ఈ భేదం మనం కృత్రిమంగా సృష్టించింది కాదా? ఆలోచించండి. మానవులంతా ఒకటే జాతి. ఆ జాతిలో ఇన్ని విభేదాలు తీసుకొచ్చింది, పెట్టుకుంది మనం. ఎందుకు పెట్టామండి ఇవన్నీ? ఏం కారణం లేకుండా పెట్టం కదా. అంటే మనం ఏమనుకున్నామంటే ఈ గ్రూప్లో చేరటం వల్ల, ఈ కులం సంబంధించిన వాడు అవ్వటం వల్ల, ఈ రాష్ట్రం సంబంధించిన వాడి వల్ల నేను ఒక ఐడెంటిటీ వస్తుంది, నేను ఒక దానికి సంబంధించిన వాడిని అవుతాను, తద్వారా నాకు సెక్యూరిటీ వస్తున్న భావంతో పెట్టుకున్నాం కదా. వేరే దేశం వెళ్తాం,
అమెరికా వెళ్ళినప్పుడు తెలుగులో మాట్లాడడం కనిపించగానే మీరు తెలుగువారా అండి సహజంగా అడుగుతాం. ఇప్పుడైతే మీరు తెలంగాణ ఆంధ్ర అని అడుగుతాం, అది వేరే విషయం. తెలుగు వాళ్ళలో మరి 2 భాగాలు చేసుకున్నాక భాగాలు చేసుకున్నాం. ఎందుకు అంటే సెక్యూరిటీ కోసం మనం చేసుకున్నాం. కానీ వాస్తవంగా ఆలోచించండి, ఆ భేదం వల్ల, ఆ భాగం వల్ల మన సెక్యూరిటీ పెరిగిందా, సెక్యూరిటీ పోయిందా? మరిన్ని విషయాలతో తర్వాత భాగంలో. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.